హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థనలో ఏకీపించినట్లయితే దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మరి ఈ దినం ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మోహోన్నత సర్వ సృష్టికారి సంపదనైనా తల్లాడిచిన నిబ్బెట్లైన మా అందరిని దీవించి ఆశీర్దించి ఆలోచన ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆదించి అందరూ ప్రభా మీరు మా మధ్య ఉండి మాతో ఉండి నడిపించుకుని నడుపుచున్నాను. వేలాది స్థితులు స్తోత్రాలు మీ కుమార్తెలుగా ప్రభా ఎదగలిగిన సహాయం చేయండి. మమ్మల్ని అనేక విధాలుగా దీవించావు, అనేక విధాలుగా ఆశీర్దించావు. ఆయన ఏమించి మీరు రుణం తీర్చుకోగలము ప్రభా. ఇంకా 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 ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము ఎదగలిగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. తనలో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించడం వచ్చినాము. మా జీవితంలో మొదట నూతన సంవత్సరం ఇచ్చావు. అది స్తోత్రాలు ఎన్నెన్నో సంవత్సరాలు ఇచ్చావు, ఎన్నెన్నో దినాలు, ఎన్నెన్నో గడియలు, ఎన్నెన్నో క్షణాలు మా బ్రతికించావు. ఏమిచ్చి మీరు తీర్చుకోగలరు. ఇతర కార్యక్రమంలో మీరు అద్భుతము ఆశ్చర్య కార్యం చేయడం సిద్ధమవుతారు. వేలాది స్తోత్రాలైనా తనలో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించడం మరొకసారి కోరుతున్నాం. తనలో వచ్చిన అందరినూ దీవించి ఆశీర్వదించి మీ నడిపింపు దయచేయమని కోరుతున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. భూమిని పొట్టిన పతమునకు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు పర్వతమునకు టకమునకు నరునికి రూపం లేనప్పుడు పర్వతమును పుట్టకమునుకు నరునికి రూపం లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువారంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవు నన్ను విడువారంటివే. ఏ విధమైన ఆశీర్వాదాలు దయచేయాలని మనం కోరుకుంటున్నామో అలా తగినట్టుగా జీవించాలి. తగినట్టుగా జీవిస్తేనే దేవుడు మనకి ఆశీర్వాదాలు దొరుకుతాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన.
మమ్మల్ని అతి మింకిలుగా ప్రేమించున్న మా పరలోక తండ్రి, సకల యుగాల్లో రాజుగా ఉండి మమ్మల్ని అనిత్యం పరిపాలిస్తున్న మా తండ్రి, మీ మీది చొప్పున మమ్మల్ని కరుణిస్తున్న మా తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమని యెహోవా. నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నా, మా ద్వారా మీరే మాట్లాడండి. నా ద్వారా నాయన బోరగా వాడుకొని మాకు అవసరమైన వాక్యము ఒకసారి అమలు ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరో వాక్యం తీయండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే, మరో వాక్యంలో ఈ వాక్యం నుంచే ప్రతిదానికి మనం అనుసంధానం అవుతూ ఉంటాం. మరో వాక్యం 2 కొరింథీ 5వ అధ్యాయము 12వ వచనం. ఏమంటాం అక్కడ? మనమందరం కూడా క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. చదవాలి, వాక్యంలో ఉన్నట్టుగా చదివితే మనకు ఒక 5 నుంచి 17 వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యందు ఆనందించాలి. ఇక్కడ ఉన్న ప్రతి మనుషుల ద్వారా చూసి ఆనందించడం కాదు, కానీ మనమందరం దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి. ఎవరు కూడా ఎంతవరకు తీయలేదంటే ఎవరు కూడా బైబిల్ తెరవట్లేదు. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనకు క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. మనం ఎప్పుడు కూడా నూతన సంవత్సరం అని ఆనందిస్తూ ఉంటాము. భౌతికంగా కనిపించే ఈ లోకంలో నాకు కొత్తగా ఒకటి కనిపించింది అని ఆనందిస్తూ ఉంటాం. ఈ లోకంలో భౌతికమైనవి అంటే ఏంటంటే క్రొత్త బట్టలు, అలాగే ఇంటికి వేసుకున్న సున్నాలు, ఇలాంటి రకరకాలైన, లేకపోతే బైక్స్, కార్స్, ఇలాంటివన్నీ మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, కొత్తది వచ్చింది మా ఇంటికి అని. కానీ మనము ఎలా ఉంటే నూతన పరచబడతాము, దేవుని ఉద్దేశం వేరేలా ఉంది. మనం ఎలా ఉంటే నూతన పరచబడతాం అనేది దేవుని విషయం వేరేగా ఉంది. అది గురించి ప్రతి ఒక్కరికి కూడా నూతన పరచబడడం అంటే ఏంటి? అయితే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీలో నూతన పరచడం దాని గురించి ఒక వాక్యంలో చెప్పినట్టుగా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉంటేనే, చెప్పండి ఏంటి? క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. క్రీస్తునందు లేకపోతే ఎవరు కూడా నూతన సృష్టి అనబడరు. క్రీస్తునందు ఉన్న వాళ్ళు మాత్రమే నూతన సృష్టి. అయితే నూతన సృష్టిలో మనము నూతనంగా జీవిస్తున్నామా, లేకపోతే ఏదో కొనుక్కుంటేనే అది నూతనంగా ఉంది అనుకుంటున్నాం? మనం నూతనంగా ఉన్నామా లేదా మనకు మనము ఆలోచన చేసుకోవాలి. కీర్తన 51వ అధ్యాయంలో 10వ వచనంలో ఒకసారి చూడండి, నూతనంగా ఉండటం అంటే ఏంటి అనే వచనం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. కీర్తనలు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. చూడండి, ఈ వాక్యంలో దేవునికి దావీదు రాస్తున్నాడు, ఎంతో వినిపిస్తూ ఉన్నాడు. నూతన పడుతూ ఉంటారు నూతనంగా కోసం, అంటే నూతనమైన వస్తువును కొన్నాము అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నూతన పరచబడాలి. ఏమేమి కనిపిస్తున్నాయి అక్కడ? శుద్ధ హృదయం. నేను తప్పు చేస్తున్నానంటే నాకు తెలియదా? తెలుసు. అందు గురించే దేవునికి ఏమని ప్రార్థన చేయాలంటే, నూతన సంవత్సరం వచ్చింది, గతించిన సంవత్సరంలోనైనా ఇక నుంచైనా దేవా నాకు శుద్ధ మనసును ప్రసాదించు, నూతన హృదయం. న్యూ ఇయర్ రోజునే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని మందిరంలో కూర్చోవడం నూతన పరచబడ్డమా? లేకపోతే శుద్ధ మనసును కలిగి ఉంటారు, నూతన పరచబడతారు నా హృదయంలో అని మనకి క్రీస్తు మనసును మనం కూడా అలవర్చుకుంటేనే కదా మనం నూతన పరచబడతాం. పరచబడతామా? నూతన పరచబడమేనా? తీసుకున్నా, కొత్త బట్టలు తీసుకున్నా, అది భౌతికం. కానీ దేవునికి చెప్పాలంటే కొత్తగా ఉన్న వాళ్ళే, క్రీస్తులో ఉన్న వాళ్ళు మాత్రమే కొత్తగా ఉన్న వాళ్ళు. అయితే కొత్తగా ఉండబట్టి ఏంటాము, ఈ రోజు మనం ఏమైనా ప్రార్థన చేయాలి దేవునికి? ఆ వాక్యంలో చెప్పండి, శిరస్సు వచ్చి బాధాపంతో తండ్రి దేవునికి చేసి నాకు నూతనంగా జీవించే మనస్సును దయచేయని ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపుకుంటూ పైకి ఎగురుతారు. పక్షిరాజు అంటే ఎవరంటే, పక్షుల రాజు ఎవరంటారు? గ్రద్ద, ఈగల్.
ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్ అన్నమాట. బర్డ్స్ అన్నింటిలో ఒక రాజు లాంటిది పక్షిరాజు అంటే గ్రంథ. అది అన్నిటికన్నా పైన ఎగురుతుంది. అన్ని పక్షులు చాలా పైకి ఎగురుతాడు. ఆ పై నుంచి చిన్న విషయం ఎలాంటి విషయాన్ని కూడా చూడగలుగుతాడు. ఇంకా తన పిల్లలు పెట్టేటప్పుడు ఎక్కడ పెడతాడంటే కొండ అంచుల్లో పెడతాడు. కొండ చివరల్లో పెద్ద చెట్ల పైన పెడతాడు. అంటే పక్షిరాజు ఎవరికి తగినటువంటి మనసు. నూతన వస్తువులు కావాలని కోరుకుంటామా? దేవుని ఎందుకు బలమైన యోధులుగా నూతన బలం కావాలని కోరుకుంటామా? తండ్రి అయిన దేవుడు మనం వివేచించుకుందాం. మన ఆలోచనలు చీప్ గా ఉండవు. నేను నూతనంగా ఉంటాను, నూతన బలం పొందుకుంటాను, నూతన హృదయాన్ని కలిగి ఉంటాను. ఈ రోజు నుంచి కొత్త ఆ కోరికలోనే మనం ఉంటే దేవుడికి ఏమైనా ప్రార్థన చేయాలంటే మనం నూతన హృదయాన్ని కావాలని ప్రార్థన చేయాలి. కానీ భౌతికమైన వాటి కోసం మనం ప్రయాసపడతాం. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఎలా ప్రార్థన చేయాలో కొంచెం తెలుసుకొని మనం ప్రార్థన కొనసాగించి ఈ 1వ రోజు నుంచి మనం తీర్మానం చేసుకోవాలి నూతనంగా జీవించడానికి, నూతన హృదయాన్ని కలిగి ఉండడానికి. మన ఆలోచనలో నూతన ఆలోచనలు కలిగి ఉండాలి. పాపం ఉంది, నా నడకలో పాపం ఉంది, నాకు తెలియకుండానే నా హృదయ అంతరంగంలోనే ఎన్నో తలంపులు ఆలోచనలు చెప్పుకోని అవసరం లేదు. మనుషులు చెప్పుకోని అవసరం లేదు. ఎవరు చెప్పుకోవాలి? మనము బహిరంగంగా నేను వైపుచున్నాను. యెహోవా 11వ అధ్యాయం నా విధులను అనుసరించి గైకొన్నట్టు వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి పైన అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఎవరైనా మీలో సహకరించాలని కూడా పైకి వెళ్ళి కొంచెం సర్వింగ్ కానీ లేకపోతే అక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ మీరు హెల్ప్ చేస్తారంటే మెయిన్ వాటర్ కూడా కొంచెం మనకి హెల్ప్ కావాలి. తిమోతి గారేమో పైన ఉందన్నారు, వాటర్ గురించి హెల్ప్ చేయాలి. ఎవరైనా మంచి రోజు చేయబోతున్నాం. ఎంతకు పిల్లలు సాంగ్ పాడతారు. కార్యక్రమం ఉన్నాయండి. అలాగే ప్రత్యేకంగా పాడవలసిందిగా చేసినట్లయితే ప్రకాష్ పైన అరేంజ్మెంట్ చేసి వచ్చేస్తున్నాం. జీవితమే రంగుల వలయం, మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, రక్షణ భాగ్యం. మనము చల్లని దేవుని నీడలో సంతోషించు ఈ నవోదయం, ఆత్మతో స్థాపించుమా, చల్లని నా ప్రార్థన ఆలకించుమా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక లేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులు సమీపించనీయక ఏకీకైనా గలిచేరనీయక ఆ పొదలన్నీ తొలగి
ఆనందాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండున జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కుడిపెట్టిన సమాధానం నీయకుండునా తగ్గుత జీవవాక్య సారము మాలో నింపెదము తండ్రి పచ్చలము బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనేమౌ నీ కృపలో దాచినావు గతకాలం సౌండ్
నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాని మధురం నా తండ్రి ప్రేమ నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగిన వెంబడే రచించిన పర్వతములు తొలగిన మంటలు తప్పిన జగసి పడే అలలతో కడలే రచించిన అన్ని స్వరముతో నన్ను నీవు పిలచి కన్నడి స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలపిన నీ ప్రేమ ప్రేమ యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ అందుకని నీ సన్నిధి విరచి నీకు ఆహ్వానిస్తున్నాం. ఆయన సమక్షంలో పాస్టర్ గారితో మనం కేక్ కట్ చేసుకుందాం. కేక్ కట్ చేసుకుని చిన్నపిల్లలకు బహుకరించుకుందాం. సార్ రండి. రండి. అందరూ మెచ్చిన అందాల అవనికి తెచ్చదు వెలుగుల మేడ అందరూ మెచ్చిన అందాల
థ్యాంక్ యూ అండ అందరికీ కూడాను 2020 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2021 పూర్తి చేసుకొని 2022 వచ్చేసాం ఆల్రెడీ. 2021లో జరిగిన చెడుని అంతా మర్చిపోయి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి గుర్తించుకుంటూ ఈ సంవత్సరంలో అంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తూ గడచిన కాలం కృపలో మమ్ము కాచిన పగలురే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలురే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయ పూర్ణ ఆత్మతో ప్రార్థించు నీ పూర్ణ పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే మీరందరూ ఎలాగే గిఫ్ట్ పొందాలంటే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి. మా పిల్లలందరూ చక్కగా కొట్టాలి. తర్వాత కీర్తన రెడీగా ఉండాలి. కీర్తన కూడా తీయాలి. ఎప్పుడు కనీవిని జరిగిన రీతిలో చిన్నపిల్లలకు మంచిగా పిలిపించాం. వాతావరణ దీంతోనే వాళ్ళు ఎంతగానో చిన్నపిల్లలకు ఎంకరేజ్ చేయాలి. సండే స్కూల్ టీచర్ అమృలో మన చర్చి నుంచి కొంతమంది బాధాకర విషయం ఏంటంటే కరోనాలో మరణించారు. వాళ్ళలో కొంతమంది మనకు చాలా దగ్గర వాళ్ళు, కొంతమందికి చర్చికి దూరంగా ఉన్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది మనకి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళారు. సో వాళ్ళ ఆత్మసంతృప్తి వాళ్ళ ఫ్యామిలీ తరఫున ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న మిగిలిన ప్రయోజనాన్ని. ఇంకొక విషయం, కరోనా వచ్చినా రాకపోయిన సంఘం మాత్రం మనం ఎప్పుడు కూడా నడిపించాం. దానికి మాత్రం మెయిన్ తిమోతి గారు ముందు నడిపించారు ఎంతో గొప్పగా. ఎవరు కూడా ఈ టైంలో కరోనా టైంలో మాత్రం ప్రతి చర్చి క్లోజ్ చేశారు, కానీ తిమోతి గారు నడిపించారు. ఆయన హృదయపూర్వకంగా అందరూ చెప్పాలి. క్లాప్స్ కొట్టాలి. ఎవరెవరు తీసుకుంటారో అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. తర్వాత రాజమ్మ గారు రెడీగా ఉండండి. రాజమ్మ గారు ఇంటి పేరు కూడా ఉండాలి. సుగుణాకర్ రావు ఇక్కడ పట్టుకోండి. ఓకే. ఓకే. అమ్మమ్మ గారు పడతాయి తొందరగా.
ఓకే, తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చేది వాన కళ్యాణం కళ్యాణం గారికి భవానీ భవానీ క్లాప్స్ కొట్టాలి అందరూ ఎంకరేజ్ చేయాలి. చప్పట్లు కొట్టాలి. కెమెరా ఆవిడది ఎంత ఇచ్చింది వాళ్ళ అత్తగారు. అమ్మా చూడండి ఫోటో తీయాలా? రెడీ రెడీ పొజిషన్ రోల్ కెమెరా అందరూ ఒకసారి ఎలా చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అరే యాక్షన్ అందరూ.